నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక మంచి కామెంట్ చేశారు. చూడండి ఒకసారి. రైతు బంధు అందరికి రాలే, కొందరికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి రాలే. వాళ్ళ గురించి కూడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలని ఉంది. నిర్ణయం మాటలు మాట్లాడదాం. ఎవరు తప్పు మాట్లాడినా, ముఖ్యమంత్రి తప్పు మాట్లాడినా మిమ్మల్ని ట్వీట్ పెట్టే ఊసుగా ఎవరు మాట్లాడినా సరే తప్పు అనేది రాజగోపాల్ రెడ్డికైనా తప్పు, ముఖ్యమంత్రికైనా తప్పు. ఎవరైనా సరే తప్పు మాట్లాడితే నేను ఓపెన్ గా మాట్లాడే మనిషిని కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి మనం. థ్యాంక్ యూ. రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయంటే ముఖ్యమంత్రి మారుతాడనా లేకపోతే ప్రభుత్వమే మారుతుందనా? తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? రాజగోపాల్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వండి. సో ముఖ్యమంత్రి మీద గలం విప్పిండి అది కొనసాగుతూనే ఉంది ఇంకా కూడా. కానీ కాంగ్రెస్కు కొంత మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్నికల్లో. ఇంకేదో ఇట్లా మంచిగానే మాట్లాడుతున్నాడు కదా, ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాడు కదా అని చెప్పేసి మోసపోకురి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మిగిలిన 3 సంవత్సరాలను కడుపులో భయం పెట్టుకొని పనిచేస్తారు. లేకపోతే ఇంకా అసలు ఆగరాలు. మళ్ళీ ఎంపీటీసీలు జంపీటీసీలు సర్పంచ్లను గెలిపించారు అనుకో కాంగ్రెస్ పార్టీలోనే, మనం ఎన్ని చేసినా ఎన్ని చేయకపోయినా మనకే ఓట్లు వేస్తారు జనం అని చెప్పేసి ఇక మళ్ళా ఇంకా ఎక్కువ చేస్తారు. ఇక మళ్ళీ రైతు భరోసా ఈసారి వచ్చింది కదా, ఇదే సారి లాస్ట్ అవుతుంది. ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టిరు మధ్యలో. ఇప్పుడు ఏదో కొంత పాక్షికంగా ఇచ్చారు, ఇది కూడా రాకుండా అవుతుంది నెక్స్ట్.